ఇద్దరి కోసం చూడొచ్చు. విష్ణు గారిది అయితే లాస్ట్ హాఫ్ అన్ అవర్ రోల్ ఫుల్ ప్లెజ్డ్ ఇచ్చేసారు. ఫస్ట్ 2 hours ఇంకేం ఉండదు అంతగా. ప్రభాస్ గారు అయితే ఆయన ఉన్న ప్రతి సీన్ బాగుంది, ఫ్రేమ్ బాగుంది. నాకు ఓన్లీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో బాగా నచ్చింది. అంటే ఆ సీన్స్ తో ఎమోషనల్ గా కనెక్ట్ అయినప్పుడు అవి బాగున్నాయి. మిగిలిన థియేటర్ అంతా చూడొచ్చు. యా, ఫస్ట్ హాఫ్ అసలు ఏం లేదు, ఓన్లీ సెకండ్ హాఫ్ తో సినిమా తీసినా హిట్ అవుద్ది. మోహన్ లాల్ గారా? మోహన్ బాబు గారా? ఆయన చెప్పిన డైలాగులు ఇంత ఉంటాయి, అవేం అర్థం కాలేదు. కొంచెం ఎక్స్ట్రాగా చెప్పినట్టు అనిపించింది. ఆయన పేరే ఇంత పొడుగుంటది, 10 words ఉంటాయి దాంట్లో. సో డివోషనల్ గా అయితే నేను కనెక్ట్ అవ్వలేకపోయా ఆయన దానికి. ఒక డైలాగ్ ఉంది, అందుకే పెళ్లి చేసుకోలేదు నేను అంటాడు, అది చాలా కామెడీగా ఉంది. లేదండి, అంత కామెడీగా ఏం అనిపించలేదు. ఆయన కూడా 10 minutes ఉంటారు అంతే. అలా ఏం లేదు, కొంచెం పర్సనల్ గా ఉన్నదంటే ప్రభాస్ పెళ్లిదే, అది ఇంకా కామెడీ కాబట్టి అదేం అనిపించదు. ఏం దెబ్బతిన్నాం, టికెట్ కొన్న వాళ్ళు మనోవాళ్ళు దెబ్బతినకపోతే చాలు. అంటే ఫస్ట్ 2 గంటలు చాలా కష్టపడి కూర్చున్నాను, బట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ కి ఓకే అనిపించింది నాకు. ఓకే. మోహన్ లాల్ కి 5-10 minutes ఉండుంటది, ఒక ఫైట్ కుంటారు అంతే, అంతకు మించే ఉండదు. అది కూడా నాకేమంత కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. అలా ఏం లేదు, అక్షయ్ కుమార్ ది శివుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్. అంటే అదో గెటప్ లో వస్తారు కాబట్టి అంత అనిపించలేదు. నేను ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వలేదు. బీజిఎం కూడా అసలు ఏదో కొడతారు అంతే. 1 man షో అంటే ఆయనే ఉంటాడు ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ లో ఆయన యాక్టింగ్ బాగుంటది అంతే. పిల్లలు బాగానే చేశారు. ఓకే, స్వార్థంగా ఉండకూడదు, మనము ఎంత ఇస్తే అది మనకు తిరిగి వస్తుంది అనేది అర్థమైంది. ఐ డోంట్ నో, ఐ కాంట్ టాక్ అబౌట్ దట్, బట్ మనం సెల్ఫిష్ గా ఉండకూడదు, ఎవరు హెల్ప్ చేస్తూ ఉండాలి జనాలకి అనేది అర్థమైంది నాకు. తెలియదు, చూసిన తర్వాత తెలుసుకున్నాను. ఇంకేమనుకోలేదు. బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఏం చెప్పాలి అంటే బాగుంది సినిమా చాలా. మోహన్ బాబు గారు అందరు బాగున్నారు. ఏమన్నా అంటే సినిమా చూసిన తర్వాత ఏమన్నా మార్పు ఏమన్నా కనిపించిందా? అంటే భక్తి పెరిగిందా లేకపోతే? యాక్టింగ్ చాలా బాగా చేశారు అండ్ ఫ్యామిలీ మొత్తం చేశారు, అది ఇంకా బాగుంది. అండ్ విష్ణు గారు హీరోయిన్ ఇంకా క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. బాగుంది, ఓవరాల్ గా మూవీ వాస్ గుడ్. వైబ్రేషన్, గూస్ బంప్స్ అన్నీ వచ్చాయి, చాలా బాగుంది. బాగుందండి, బాగా ఈ మూవీ చాలా బాగుంది. యాక్చువల్ గా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ చూడాలి. 8 years నుంచి 80 years వరకు ప్రతి ఒక్కళ్ళు వచ్చి సినిమా చూడాలి. ఎందుకంటే పిల్లలకి ఇవాళ రేపు భక్తి భావం అనేది చాలా తగ్గిపోయింది. మనం అందరికీ తెలిసిందే, ఇన్స్టాల్ చూడడం పిల్లలు, మన పిల్లలందరూ అంతే ఈ జనరేషన్ కి. ఫ్యామిలీతో మూవీకి వెళ్తున్నారండి, ఎవరు వెళ్ళట్లేదుగా. ఈ సినిమాకి ధైర్యంగా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళొచ్చండి. మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళొచ్చు, మీ భార్య తీసుకొని వెళ్ళొచ్చు, మీ చెల్లిని తీసుకొని వెళ్ళొచ్చు, అందరిని తీసుకొని వెళ్ళొచ్చు. ప్రభాస్ గారు ఎలా అనిపించారు? సూపర్, రుద్ర క్యారెక్టర్ అండి అవుట్ స్టాండింగ్. నాకేమి ఎక్కడ రొమాన్స్ కనిపించలేదండి. రొమాన్స్ సాంగ్ ఉందంటే పిల్లల్ని తీసుకెళ్ళకండి అని చెప్తాం కదా, రొమాన్స్ ఏం లేదు, బాగుందండి. వన్ మ్యాన్ షో ఏం కాదండి, అందరం కలిసి కష్టపడ్డారు. విష్ణు గారు అందరినీ తీసుకొచ్చి ఒక గూటికి చేర్చి చాలా కష్టపడ్డారు కదా విష్ణు సార్. న్యూజిలాండ్ లో షూట్ చేసామండి ఈ మూవీ అంతా, మేము అక్కడే ఉన్నాం 2 months. విఎఫ్ఎక్స్ చాలా బాగుందండి, విఎఫ్ఎక్స్ అంతా చాలా బాగుంది. కష్టపడ్డాం మేము, చలికి పొద్దున్నే లేవడము చేయడం చాలా కష్టం. నేను ఒక చిన్న క్యారెక్టర్, ఇద్దరం క్యారెక్టర్స్ చేసాము. తిన పెద్దది కొంచెం, నేను కొంచెం చిన్న క్యారెక్టర్. దొరా మంటలు అంటుకుంటానని చెప్తాను అంతే, చిన్న క్యారెక్టర్. ఏమన్నా మీరు చేసిన సీన్స్ ఏమన్నా కట్ అవ్వడం గానీ ఏమన్నా జరిగాయా? కొంచెం అయింది అక్కడక్కడ, ఎడిటింగ్ లో లెంత్ లాగైందేమో, అయింది కొన్ని 2 months, 2 నెలలు చేసాం.
2 months న్యూజిలాండ్ లోనే ఉన్నాము. ఒక ఫ్యామిలీ లాగా చూసుకున్నారు విష్ణు గారు కూడా మమ్మల్ని. ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. అంటే మాకు దొరికిన సినిమాలో అంత దొరకడమే ఎక్కువ కదండి. ప్రభాస్ గారే ఒక 30 minutes అలా కనిపిస్తుంది, అందులో 1 minute కనబడింది. గ్రేటే కదా. మేము అలాగే హ్యాపీగా పాత భక్త కన్నప్ప చూసారు సినిమా మీరు? చూసాం. ఆకాశం దించాలా అలాంటి పాట ఒకటి ఉంటే బాగుండే మీ సినిమాలో. ఉంటే బాగుండే అంటున్నారా? లేదండి, అది మీ ఇప్పుడున్న పాటలు కూడా బాగున్నాయి కదా. ఇప్పుడున్న బాటలు శివ ఎంత బాగుందండి ఆ సాంగ్. మా మోహన్ బాబు గారు క్లైమాక్స్ అప్పుడు ఒక పాట పాడతారు, చాలా అది కూడా చాలా బాగుందండి. అది అభిమానులు వాళ్ళ ఇష్టం అండి. ఏం అర్థం అవుతుందండి తల చూడకపోతే తోక మీకు ఏం అర్థం అవుద్ది? మొత్తం మూవీ చూస్తే మొత్తం చూడాలి. అంతే చూసిన వాళ్ళకి ఏం చెప్తారు? చూడబోయే వాళ్ళకి మూవీ 500 కోట్ల కలెక్షన్ ఉంటదండి. 500 crores. ఆల్ ద బెస్ట్ అమ్మా. మీరు థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ ఆఫ్ లక్. సీనియర్ జర్నలిస్ట్ గా మీ అభిప్రాయం తెలియజేయండిగా కోరుకుంటున్నాం. ఎలా అనిపించిందండి మీకు అసలు కన్నప్ప? కన్నప్ప చాలా బాగుంది. మధ్య మధ్యలో కొంచెం ల్యాగ్ ఉందా, సెకండ్ హాఫ్ లో అసలు లేదు. కొంచెం కథ చెప్పాలి కాబట్టి, క్యారెక్టర్లు ఇంట్రడ్యూస్ చేయాలి కాబట్టి ఆ మాత్రం ఉండాలి. సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ వచ్చిన తర్వాత అమ్మో మామూలుగా లేదు. మీరు ఆ వయసులో కన్నప్ప చూసుంటారు, భక్త కన్నప్ప. భక్తి కన్నప్ప చూసా. ఇప్పుడు ఈ వయసులో ఈ కన్నప్ప చూస్తే ఎలా అనిపించింది? ఒరే ఆ వయసు ఈ వయసు ఏంట్రా, నేను ముసలోడిని కాదురా. నేను కన్నప్ప చూశాను. ఆ కన్నప్ప వేరు, కృష్ణరాజు గారి స్టైల్. ఆకాశం దించాలా అలాంటి పాటలు అలాంటి పాట ఒకటి పెట్టుంటే, పాత పాటని రీమేక్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆ విష్ణు గారు 100కి 1000% న్యాయం చేశారు. ఎందుకంటే ఆయన క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఆ కళ్ళు పీకేటప్పుడు చాలా మందికి తెలియదు, శివలింగం మీద కాల్ పెడతాడు ఆయన. అది నేను చెప్పకూడదు, సినిమాలో చూడండి, చాలా బాగుంది. అసలు మోహన్ బాబు గారు అయితే శివుని పాట గురించి అబ్బో నెక్స్ట్ లెవెల్. ఈ శుక్రవారం విష్ణుదే. ఆల్ ద బెస్ట్. అది ఇంటర్నల్ గా మేము కూడా డిస్కస్ చేస్తున్నాం. మా భీమవరం అమ్మాయిని చేయాలని చూస్తున్నాము. మరి ఆయన ఇప్పుడు అంటే 500 ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు భీమవరం వాళ్ళు. ప్రభాస్ గారు రావాలి, పెళ్లి చేసుకోవాలని ఓ ఫ్యాన్ గా. ఇప్పుడు చూసారు కదా జనము, ఈ సినిమాతో మళ్ళీ ఆడియన్స్ అందరూ థియేటర్లకు వచ్చేస్తారు. చాలా అంటే ఆడియన్స్ స్లోగా ఎక్కుతుందేమో కానీ బాగుంది సినిమా. థ్యాంక్ యూ. ప్రభాస్ గారు ఫ్యాన్ నువ్వు? అవునన్నా. ఎలా అనిపించింది ప్రభాస్ గారు? ప్రభాస్ గారి యాక్టింగ్ ఎప్పుడు బాగానే ఉంటదన్న. ఈ సినిమాలో కూడా చాలా బాగా చేశారు. రుద్ర క్యారెక్టరైజేషన్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే స్టోరీ నేరేషన్ అన్న, సో అందువల్ల కొంతమందికి ల్యాగ్ అని అనిపించవచ్చు, కానీ సినిమా మాత్రం ఓవరాల్ గా చాలా బాగుంది. ఓవర్ సీన్స్ అంటే ఎక్కడ ల్యాగ్ సీన్స్ లాగా అనిపించవు అన్న. ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటది స్టోరీ కంటిన్యూషన్ కి. చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ లో మీరు ఎక్కడైతే రొమాన్స్ ఎక్కువైందని అన్నారో, సెకండ్ హాఫ్ లో అదే భక్తి ఎక్కువైంది అంటారు. ఆ సాంగ్ చాలా బాగుందండి. ప్రభాస్ అనే యాక్టింగ్ చాలా బాగుంది. ఆ పెద్దోళ్ళు అందరికంటే ప్రభాస్ అనే పెద్దోడు అన్న. ఓకే ఫైట్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. స్టోరీ సేమ్ అదే స్టోరీ అన్న. కన్నప్ప స్టోరీనే కొంచెం కొన్ని చాలా సీన్స్ కొన్ని మోడిఫై చేశారు అక్షయ్ కుమార్ గారా పట్టుకెళ్ళిపోతున్నారు అన్న. అలానే కాదన్న, మేము ఒక వేరే దగ్గరికి వెళ్ళాలి, సో మాకు టైం అయిపోతుంది. సారీ. గెటప్ మొత్తం ఏమో అది నేను చూడలేదన్న, ఆలోచించలేదు.